వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే చేయ. ఏదైనా ఒక స్టోరీ చెప్తారా? చేపల పంట చెప్తాం. చేపల పంట వెరైటీగా ఉంది. కైరో దేశంలోనట, కైరో మంది కదా, మంది కాదు. మన కథలు చాలా ఇలాంటివి ఉండవు. కావాలంటే దీన్నే మనం నేటివ్గా కూడా తీసుకోవచ్చు, కానీ కథ అలా ఉందని అలాగే చెప్తున్నా. గోహ అనే ఒక ఆయన హాస్యగాడు, చాలా ప్రసిద్ధుడు ఆయన. ఇంచుమించు మన బ్రహ్మానందం గారు ఇదివరకు మొదట్లో ఉండేవారు చూడు, ఆ స్టైల్ అనమాట. ఆయన ఎక్కడికైనా స్టేజ్ ఎక్కితే జనాలు చచ్చిపోయి వాళ్ళ పొట్ట చెక్కలైపోయి, చాలా మంచి పేరుంది ఆయనకి, ప్రసిద్ధుడు. అయితే ఆయనకి ఎప్పుడో ఏదో మొక్కల పెంపకం మీద ఒక ఉత్సాహం వచ్చింది. ఆయన తనకున్న తోటలో అంతా చక్కగా బాగు చేయించి కొత్త 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 మొక్కలు నాటి వాటన్నిటి పూయించి కాయించుకుంటూ ఉండేవాడు. ఈయన తాలూకు ఈ సరదా తెలుసుకున్న ఫ్రెండ్స్ చాలామంది మనకి ఏది ఇష్టమో అది గిఫ్ట్లు ఇస్తుంటారు చూడు చాలామంది. రకరకాల పువ్వుల మొక్కలు, రకరకాల గులాబీ అప్పుడు అక్కడ గులాబీలు బాగా పూసేవట. బోల్డన్ రకాల మొక్కలు, గింజలు తెస్తే తర్వాత మొక్కలు వచ్చి పువ్వులు వచ్చేవి, చిన్న పొన్న కాయలు కాసేవి, అట్లా బోల్డ్ మొక్కలు గిఫ్ట్ ఇచ్చారు. ఆయన చక్కగా ఆ పని మీదే ఉండేవాడు. ఎప్పుడైనా సభలకు వెళ్ళేవాడు, కానీ మూడొంతులు ఆయన ఎప్పుడూ తోటలోనే కనపడేవాడు. ఏదో ఒక మొక్క గొప్ప తవ్వుతూనో, నీళ్లు పారేలాగా చేస్తూనో, గింజలు వేస్తూనో, మొక్కలు పెట్టుకుంటూనో ఈ గందరగోళంలో ఉండేవాడు. అయితే ఈ కైరో నగరంలో ఒక సంపన్న గృహస్థ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకనాడు ఈయన తోట గురించి చాలాసార్లు విని ఈ దోహా గారి తోట చూడడానికి వచ్చాడు. వచ్చి, అబ్బా చాలా పువ్వులు ఉన్నాయి నీ దగ్గర, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయా, గులాబీలు బాగున్నాయి అవి బాగున్నాయి ఇవి బాగున్నాయని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మా అల్లుడు ఏవో కొత్త రకం విత్తనాలు పంపించాడు, అది భలే పూస్తాయి భలే కాస్తాయిట అన్నాడు. అంటే పెడతావా అని అడిగాడు. అంటే దాందేముందండి, తప్పకుండా గింజ వస్తే పెట్టడమే మన పని, దేన్నైనా పూయించేస్తాను నేను. ఎలా పేరు వచ్చిందంటే ఈయన చేతిలో పడితే ఏ గింజైనా పూసేస్తుందని. మరి నేల సారవంతమైంది, శ్రద్ధ ఎక్కువగా ఉంది, బాగా సేవిస్తారు, ఎలాంటిదైనా కుంటిపూలు గుడ్డిపూలైనా పూసేస్తుంది గ్యారంటీగా. దాంతో ఏమైంది ఇట్లా అన్నాడు. అనేసరికి మా అల్లుడు బాగ్దాద్ నుంచి తెప్పించాడు అద్భుతమైన విత్తనాలు, అవి పూయించి చూపించాలి నువ్వు నాకు అని అన్నాడు ఆ సంపన్నుడు. మన దోహా గారు ఒప్పుకున్నారు, తప్పకుండానండి పంపించండి అంటే. సరే ఏం చేశాడు, మర్నాడు ఒక పనివాడు వచ్చాడు. వచ్చి ఇంత కవర్ పట్టుకొచ్చి ఇచ్చాడు. కవర్ పట్టుకొచ్చి ఇస్తే తీరా చూద్దాం కదా, ఆయన దగ్గరకు పెట్టుకుని చూస్తే అవి గింజలు కాదు ఎండబెట్టిన చేప గుడ్లట. ఈ సముద్ర తీరాల్లోనూ అక్కడ చేపలు గుడ్లు పెడతాయి. కొన్ని వంటకాలకి వాటిని వాడతారట. వాటిని ఎండబెట్టి చిట్టివిగా ఉంటాయి. కొంచెం పెద్ద సైజు చేపలు అయితే గుడ్డు ఒక్క రవ్వ పెద్దది ఉంటుంది బహుశా. చేప గుడ్లు అవి ఎండబెట్టి అవి ఇట్లా కుప్పలు తెప్పలుగా పెట్టేస్తాయి కదా, ఆ ముక్క అలాగే తీసుకొచ్చి ఎండబెట్టి ఏవో ఆహార పదార్థాల్లో బాగ్దాద్ నగరంలోనూ అక్కడ వాడతారు. అది ప్రమాదకరమైన నీళ్ళలోకి వెళ్ళి తీసుకురావాలి కదా. ముత్యాలు పగడాలు ఎలా సముద్రాల్లో దొరుకుతాయో ఈ చేపగుడ్లు కూడా అట్లా దొరుకుతాయి. పగడాలు కూడా సముద్రంలో, కోరల్స్ కూడా దీంట్లోనే. పగడపు దీవులు అంటారు కదా, పగడపు దీవులు అంటాం. ముత్యపు చిప్పలు, పగడాలు ఒక చెట్టుకో ఏదో ఒక దానికి ఇట్లా అలా కోరల్స్ ఒక రకమైన రాయి లాంటిదే అట్లా పెరుగుతుంది, అది దాన్ని కట్ చేస్తారు. అవి చూసేసరికి కలిసి ఒళ్ళు మండిపోయింది. ఇప్పుడు రేపొద్దున వచ్చి నేను ఇచ్చిన గింజలు మొక్కలు ఏవి చూపించు అంటాడు, అంతే కదా. అంతేగా. బాగా ఆలోచించి అది గుడ్లు అవతల పారేశాడు. కొద్ది రోజులు పోయాక ఈయనకి ఒక దారిలో ఆ సంపన్న గృహస్థు కనిపించాడు. ఆయన లోపల వెటకారంగా నవ్వుకుంటూ, ఏమిటి దోహా, నేను పంపించిన చెట్లు మొలకెత్తాయా, గింజలు పుష్పించినాయా లేదా అని అడిగాడు. అడిగేసరికి పుష్పించకేమండి, అవి మరీ చిన్నవి కదండి, పాతిపెట్టి ఎండ తగలకుండా పిడతలు అని అంటారు, మన మూకుళ్ళు ఉంటాయి కదా చిట్టివి, మన ప్రమిద కంటే పెద్దవి, వాటిని బోర్లించాము, అన్నీ మొలకెత్తినాయండి మీరు పంపించినవన్నీ అన్నాడు. అనేసరికి సంపన్నుడు కాస్త, ఏమిటి చేపలు మొలకెత్తుతాయి, చేపగుడ్లు, విష్ణుపతిగా వీడికి మంచి పేరుంది, ఈయనకి ఈ దోహా గారికి చాలా మంచి పేరుంది, ఆయన అబద్ధాలాడే మనిషి కాదు. అనుమానం వచ్చింది, ఏమిటి నిజంగా ఏమైనా మొలకెత్తినాయి, అవి గింజలా, నేనే ఏమైనా పొరపాటు పడ్డానా, అదేమిటో చూద్దాం అనుకుని రేపు సాయంత్రం వస్తాను చూస్తానన్నాడు. ఈయన సరేనని దోహా గారి ఇంటికి వెళ్ళిపోయి
వాళ్ళ అబ్బాయిని పిలిచి, ఒరేయ్ చేపల మార్కెట్కి వెళ్ళి చిన్న చిన్న చేపల్ని ఒక బుట్టెడు కొనుక్కురమ్మన్నాడు. ఇంతంత అమ్ముతారు కదా బుజ్జి బుజ్జి చేపలు ఉంటాయి కదా, కలర్స్గా ఉంటాయి. అక్కడి నుంచి మధ్యాహ్నం రావటం ఏమిటి, అక్కడి చేపలు రాగానే ఓ పక్కన లైన్గా అన్ని చోట్ల చిన్న చిన్న గుంటలు చేయించి చేప ముక్కులు మాత్రం మొహం ఇంత పిసరు కనపడేలాగా పెట్టేసి వాటన్నిటి మీద మూతలు పెట్టేంట్రా అన్నాడు. ఒక 100-200 చేపల్ని పాతి పెట్టేశారు. అన్నిటికీ ముందు భాగం చేప మూతి ఎంత ముద్దుగా ఉంటుంది, ఇట్లా మహాముచ్చటగా ఉంటుంది. తినే సంగతి వేరే కదా. చేప చూడ్డానికే దాని సౌందర్యం. దాని ముక్కు మూతి అట్లా కనపడేలాగా పెట్టేసేసారు. ఒకటి ఊదా రంగుది, ఒకటి పింక్ది, రంగులు కొన్ని తెలుపు కొన్ని నలుపు మొత్తం పాతి పెట్టేసి బజార్ నుంచి 100 మూకులు తెప్పించి 100 వీటి మీద పెట్టేశారు. అయిందా? సాయంత్రం అయ్యేసరికల్లా మన సంపన్నుడు వచ్చాడు. ఏవి దోహగారు ఎక్కడ పెట్టారు ఏవి అంటే, ఇదిగోనండి ఈ మూకుళ్ళన్నీ మీరు ఇచ్చిన గింజలే, ఒక్క మూకుడు ఎత్తి చూడండి మొక్క ఎంత వచ్చిందో అన్నాడు. మూకుళ్ళు ఎత్తి చూస్తే ఏముంది, టెంగుమని ఇంత బుజ్జి బుజ్జి చేపలు చూస్తున్నాయి. ఆశ్చర్యపోయాడు. మీ దొడ్లో పెట్టారా అండి అని అడిగాడు దోహగారు. అడిగితే నేను 100 ఎకరాలైనా 10 ఎకరాలైనా పండించాను, ఇంత బాగా పండుతాయని తెలిస్తే అన్నాడు సంపన్నుడు. ఆయనకు తెలీదు, ఈయన ఇచ్చిన మా అల్లుడు గారు పంపించిన చేపగుడ్లన్నీ ఈయనకి ఇచ్చి వెటకరిచ్చాడు. అవి పండుతాయని నమ్మాడు. ఇప్పుడు అదే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆ చేపగుడ్లు అల్లుడు గారు ఇంత బ్యాగ్ పంపించాడు వీళ్ళకి వంటకాల్లోకి. పనివాడిని కేకేసి, ఒరే ఈ 10 ఎకరాలు చదును చేసేసేయండి, మనం చేపగుడ్లు పాతి పెడుతున్నాం అంటే అందరు నవ్వారు. ఆయన చూసి అంతా తవ్వేశారు, చిన్న చిన్న గోతులు చేయించారు, గుడ్లు పాతి పెట్టారు. ఊరంతా నవ్వారు. ఆయన రోజు మూకుడెత్తి చూస్తుండేవాడు. ఒక 15-20 రోజుల పైగా వాళ్ళ అల్లుడు వచ్చి, మీ బొందలా ఉంది, చేపగుడ్లు అసలు అందులో జీవమే ఉండదు, అవి మొలకెత్తడం ఏంటండి, మీరు వెటకారించడానికి ఇచ్చారు దోహాకి, దోహా మిమ్మల్ని ఇట్లా వెటకారిచ్చాడు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వాడు, వారితో ఆటలాడచ్చా, అదే కదా, అంటుపుట్టు సరసం ఆడితే ఏమవుతుంది, ఇలాగ అవుతుంది. అందరూ నవ్వారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడైనా కనపడితే బజార్లో అందరూ మొహాలు పక్క తిప్పుకొని నవ్వుకుంటుండేవాళ్ళు. తెలివిగల వాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళతో వెటకారం చేయకూడదు. పులితో వెటకారం చేయొచ్చా, అదే కదా, పులి మీసాలు లాక్కూడదు. ఇగో ఇలా అవుతుంది. అది కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే.